కొన్ని సందర్భాల్లో ఏ మనిషికైనా ఏదైనా ఇన్సిడెంట్ చూసినా, ఏదైనా జరిగినా తన జీవితంలో, లేదా ఎప్పుడైనా ఇంతకుముందు జరుగున్నా, లేకపోతే ఏదైనా జరుగుతున్నా చాలా ఈజీగా మనిషి దానికి మెల్ట్ అయిపోతుంటాడు అనమాట. బాధపడిపోవటం, మెల్ట్ అయిపోవటం, ఈ ఇన్సిడెంట్ నాకు జరిగింది, లేదా ఇలాంటి సంఘటన నాకు ఎదురైంది అని ఎన్నో సంవత్సరాల పాటు దాన్ని క్యారీ చేస్తూ ఉంటాడు. అయితే అవన్నీ ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో చాలా ఎదుర్కొని ఉంటాడు. మనసులో ఎన్నో సంవత్సరాల నుంచో, ఎంతో కాలం నుంచో చాలా క్యారీ అవుతుంటాయి. కానీ ఇన్నున్న మనిషి తనతో తను మాత్రం ఎలా ఉండాలి, అవే తలుచుకుంటూ లేదా అదే ఆలోచిస్తూ చాలా వల్నరబుల్గా, వీక్గా అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటాడా, లేదా వాటినే ఎదిగే మెట్లుగా, పునాదులుగా చేసుకుని తనతో తను చాలా హార్ష్గా ఉండి తను స్ట్రాంగ్ అవుతాడా? ఈ 2 ఆప్షన్స్ మనిషి చేతిలోనే ఉంటాయి. మెయిన్గా మనతో మనం కఠినంగా ఉండటం అంటే ఏంటి? సెల్ఫ్ డిసిప్లిన్. ఏం జరిగిన లైఫ్లో మన వర్క్ మనం ఆపకపోవటం, ఇది నెంబర్ 1. రోజుకి ఎన్ని గంటలైనా మనం పని చేయగలగాలి. రెండోది, మనతో మనం హార్డ్గా ఉండటం అంటే లైఫ్లో ఒక మనిషికి ఎన్ని జరిగినా ఆ మనిషి తన పట్ల తనకున్న ఫోకస్ని మిస్ అవ్వకుండా ఉంటాం. తన ఎందుకు ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు, తన రియాలిటీ చెక్ చేసుకుంటాం అనమాట. ఎప్పటికప్పుడు తన గురించి తను రివ్యూ చేసుకుంటాం. తను ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎటువైపు పయనిస్తున్నాడు, వెళ్ళే దారి కరెక్టా కాదా, ఇవన్నీ మనిషి చూసుకోవాలి.